Today you are having exam from 10:30 to 11:30. డేస్ కాల్స్ రాసిపోవచ్చు, లేదంటే ఇంటికాడికి వాట్సాప్ చేస్తాం. ఓఎంఆర్ తీసుకుపోయి రాసుకొని రేపు మార్నింగ్ తీసుకురావాలి. ఎందుకంటే లాంగ్వేజ్ క్లాస్లో అవన్నీ డిస్టర్బ్ అవుతున్నాయి. ఇంకొకరికి ఉంది 8:30కి. ఆ టైంలో వేరే వాళ్ళకి లాంగ్వేజ్ ఉన్నాయి, వాళ్ళకి మిస్ అవుతుంది కదా. వాళ్ళు కూడా రాస్తున్నారు కదా. అందుకు బ్యాజ్ లేదా పార్టిషన్ మీకు? అవ్వలేదా మీకు సిలబస్? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. దీన్ని సెపరేట్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఫోర్స్ గురించి తెలుసు. వాట్ ఇస్ ద ఫార్మ్ ఫర్ ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్? 1/4πε q1 q2 by r². q2 బదులు 1 పెట్టు, అదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. అప్పుడు ఏమవుతుంది ఫార్ములా చెప్పు? 1/4πε q/r². అంటే ఎక్కడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కావాలో అక్కడ ప్లేస్ 1 కూలుంబ్ ఛార్జ్, ఫైండ్ అవుట్ ఫోర్స్. ఎక్కడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కావాలో ప్లేస్ 1 కూలుంబ్. 1 కూలుంబ్ అంటే దాన్ని యూనిట్ అంటారు. 1 అంటే యూనిట్. పాజిటివ్ నెగిటివ్ 1 కూలుంబ్ అంటే the unit positive charge. So the simply electric field intensity at a point is given as the force acting on a unit positive charge, on a unit positive charge, that is called as electric field intensity at that point. So ఏ ప్లేస్లో అయితే కావాలో అక్కడ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ పెట్టు. దీన్ని మ్యాగ్నెటిజంలో వద్దాం. మ్యాగ్నెటిజంలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అంటారు. This electric field intensity is denoted by E, magnetic field induction is denoted by B. Gravitational ఏమంటారు? Gravitational field intensity. ఇప్పుడు చెప్పండి, gravitational how you can define gravitational field intensity? The force acting on a unit mass, that is called as gravitational field intensity at that point. How you can define magnetic field induction at a point? The force acting on a unit north pole, positive pole north pole కాదు, unit north pole placed at a point, placed at that point is known as magnetic field induction at that point. ఏ పాయింట్ దగ్గర అయితే కావాలో అక్కడ మాస్ పెట్టు, యూనిట్ మాస్ పెట్టు, యూనిట్ పాజిటివ్ ఛార్జ్ పెట్టు, యూనిట్ నార్త్ పోల్ పెట్టు, యూ విల్ గెట్ గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్. అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ క్యూ అనే ఛార్జ్ ఉంది, ఇక్కడి నుంచి ఆర్ దూరంలో కావాలి. ఏం కావాలి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కావాలి. ఇంటెన్సిటీ దగ్గరుంటే ఎక్కువ ఉంటుందా, దూరంగా ఉంటే ఎక్కువ ఉంటుంది? దగ్గరుంటే ఎక్కువ ఉంటే దూరం పోతున్నా కొద్దీ తగ్గుతుంది. హౌ? ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. r². ఆల్రెడీ నేర్చుకున్న ఫోటాన్స్ దగ్గర కూడా I ఈజ్ ఈక్వల్ p/4πr². ఇంటెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/r². ఇక్కడ కూడా అంతే. దేర్ఫోర్ ఇక్కడ కావాలి, ఈ ఛార్జ్ వల్ల ఈ పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. ఎక్కడైతే కావాలో అక్కడ +1 కూలుంబ్ అంటే యూనిట్ పాజిటివ్ ఛార్జ్. ఫైండ్ అవుట్ ఫోర్స్. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఫోర్స్ బిట్వీన్ దీస్ టూ? 1/4πε0 ఇంటూ q ఇంటూ 1/r². దాన్నే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ at distance r. This is a formula for electric field intensity at a distance r from point charge q is given by 1/4 q/r². What is the direction? దీని మీద ఫోర్స్ ఎటు ఉంటుంది 1 కూలుంబ్ మీద? రైట్ సైడా లెఫ్ట్ సైడా? ఎందుకంటే వీడవుడు పాజిటివ్ అంటే రిపల్షన్ అంటే దీని మీద ఇటువైపు. దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఈ బార్ మ్యాగ్నిట్యూడ్ ఇది. అలానే -q ఛార్జ్ వల్ల r దూరంలో
కావాలి. అగైన్ ప్లేస్ ఏ యూనిట్ పాజిటివ్ చార్జ్ 1 coulomb. Find out force. Again force is given by 1 by 4 pi epsilon into q into 1 by r square. That is E, same as this one. But what is the direction of E here? Force ఎటు ఉంటుంది దీని మీద? అట్రాక్టివ్ ఆర్ రిపల్సివ్? అంటే లెఫ్ట్ ఆర్ రైటా? That is nothing but E bar. So what you can observe? Electric field intensity is away from positive charge towards negative charge. Positive charge అయితే దానికి away ఉంది, negative charge అయితే దానికి towards ఉంది. Therefore you can say that electric lines of force move away from positive charge towards negative charge. So electric lines of force move away from positive charge. They move from high potential to low potential. High ante positive, low ante negative. Away from positive charge and towards negative charge. Electric line of force means electric field intensity. So what is actually electric line of force? Tarvata chudam. Then what is the unit of E? There V can be defined as force acting on unit positive charge and F by Q. F by Q not లేకపోతే యూనిట్ చెప్పి ఇప్పుడు SI. ఇన్ SI ఓన్లీ SI సిస్టమ్ ఈజ్ అడాప్టెడ్ ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఫోర్స్ అంటే న్యూటన్, చార్జ్ కూలుమ్. న్యూటన్ బై కూలుమ్ ఈజ్ ద SI యూనిట్. డైమెన్షన్ ఫార్ములా కూడా తెచ్చుకుందాం ఫర్ ఈ డైమెన్షన్. న్యూటన్ అంటే ఫోర్స్, ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ అంటే m1, యాక్సలరేషన్ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ బై చార్జ్. Q ఈజ్ ఈక్వల్ టు IT, I1 T1. ఈ పైకి వస్తే m1 L1 T minus 3 I minus 1. This is the dimension formula for E. దీని నుంచి యూ కెన్ ఆల్సో రైట్ దట్. ఇది ఇటు వస్తే F ఈజ్ ఈక్వల్ టు EQ ఆర్ F ఈజ్ ఈక్వల్ టు QE. వెక్టార్ ఫార్ములా చెప్పు. Q అనేది ఏంటి? స్కేలార్. ఫోర్స్ వెక్టార్. ఇది వెక్టార్ రావాలి అంటే దీన్ని దేనితో మల్టిప్లై చేయాలి? స్కేలార్తోనో వెక్టార్తోనో? వెక్టార్. బికాస్ వెక్టార్ మల్టిప్లైడ్ బై స్కేలార్, ద రిజల్ట్ ఈజ్ ఏ వెక్టార్. వెన్ ఏ వెక్టార్ మల్టిప్లైడ్ బై స్కేలార్, ద రిజల్ట్ ఈజ్ ఏ వెక్టార్. జస్ట్ లైక్ F bar is equal to m into a bar, mass into acceleration. Momentum P bar equal to m into v bar. So వెక్టార్ని స్కేలార్తో మల్టిప్లై చేస్తే వచ్చేది వెక్టార్. అండ్ వాట్ ఐ కెన్ సే, ఇఫ్ Q ఈజ్ పాజిటివ్, F bar and E bar will be parallel. If Q is negative, F bar is anti-parallel to E bar. Q positive అయితే F bar E bar ప్యారలల్గా ఉంటారు. Q నెగిటివ్ అయితే F bar E bar యాంటీ-ప్యారలల్గా ఉంటారు. సో ఇఫ్ Q ఈజ్ పాజిటివ్ అంటే Q అనే పాజిటివ్ ఛార్జ్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెడితే అప్పుడు ఫోర్స్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్కి సేమ్ డైరెక్షన్లో ఉంటుంది. నెగిటివ్ ఛార్జ్ని పెడితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్టుంటుందో దానికి ఆపోజిట్గా ఫోర్స్ ఉంటుంది. సో ఇఫ్ Q ఈజ్ పాజిటివ్, F bar comma E bar are parallel. If Q is negative, F bar is anti-parallel to the opposite E bar. అని చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం. వెక్టార్ మల్టిప్లై స్కేలార్, దట్ ఇస్ ఎ వెక్టార్. ఇఫ్ దట్ ఈస్ పాజిటివ్ దే ఆర్ ప్యారలల్, ఇఫ్ దట్ ఈస్ నెగిటివ్ దే ఆర్ యాంటీ-ప్యారలల్. ఇప్పుడు ఇదే భాషని రాయకుండా మ్యాగ్నెటిజంలో మాట్లాడుతుంది. ఏమంటే దాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ డినోటెడ్ బై B, capital B. The force acting on a unit north pole placed at a point is known as magnetic field induction at that point. M అనే నార్త్ పోల్ ఉంది. ఇక్కడ M అనే నార్త్ పోల్ ఉంది. R దూరంలో B కావాలి అంటే ఇక్కడ యూనిట్ నార్త్ పోల్ పెట్టు. అప్పుడు ఫార్ములా ఫర్ ఫోర్స్ ఏంటి? F ఈజ్ ఈక్వల్ టు mu naught by 4 pi into m into 1 by r square. దాన్ని B అంటారు. సో therefore B due to m pole is given by mu naught by 4 pi into m by r square. నార్త్ అంటే ఇది నార్త్, ఇక్కడ కూడా నార్తే పెట్టమన్నా. అప్పుడు ఈ నార్త్ మీద ఫోర్స్ ఎటు ఉంటుంది? రైట్ సైడ్. అదే B బార్ డైరెక్షన్. ఒకవేళ ఇది సౌత్ అనుకోండి, ఇది సౌత్, నెగిటివ్ అంటే సౌత్. మళ్ళీ ఇక్కడ ఎవరిని పెట్టాలి? నార్త్నే పెట్టాలి. డెఫినేషన్ మారదు, నార్త్నే పెట్టాలి. అప్పుడు నార్త్ మీద ఫోర్స్ ఎటు ఉంటుంది? లెఫ్ట్ సైడ్. అదే డైరెక్షన్ ఆఫ్ B బార్. కాబట్టి వాట్ ఐ కెన్ సే,
magnetic lines of force away from north pole and towards south pole. Magnetic lines of force always move away from north pole and towards south pole అని చెప్పచ్చు. And the formula for B due to a pole strength M is given by only theoretical, ఎందుకంటే సింగిల్ పోల్ ఎప్పుడు దొరకదు, ఓన్లీ థియరాటికల్ మాట్లాడు. B is equal to mu naught by 4 pi into M by R square. Similarly, you can write B is equal to F by M, or you can write F bar is equal to M into B bar. ఇక్కడ ఎవరు వీడెవడు చార్జ్, అక్కడ ఎవరు పోల్ స్ట్రెంత్. పోల్ స్ట్రెంత్ is denoted by AM small m. కాబట్టి what I can write F bar is equal to M into B bar. If M is positive, పాజిటివ్ అంటే ఏ పోల్, నార్త్ పోల్. ఒకవేళ నార్త్ పోల్ అనేది అనుకోండి, అప్పుడు F బార్ B బార్ ఎలా ఉంటారు, ప్యారలల్గా సేమ్ డైరెక్షన్లో ఉంటారు. ఒకవేళ సౌత్ పోల్ అయింది అనుకోండి, అప్పుడు దాని మీద F బార్ అండ్ B బార్ యాంటీ ప్యారలల్లో ఉంటారు. అగైన్ వాట్ ఇస్ ద యూనిట్ అన్నాం అనుకోండి, B ఈజ్ ఈక్వల్ F బై M. F అంటే న్యూటన్, M అంటే వాట్ ఇస్ ద యూనిట్ ఆఫ్ పోల్ స్ట్రెంత్, యాంపియర్ మీటర్ రాసుకున్నాం కదా నిన్న. సో న్యూటన్ బై యాంపియర్ మీటర్. న్యూటన్ అంటే ఇది, యాంపియర్ అంటే I1, మీటర్ అంటే L1. అప్పుడు వచ్చేసి అది మ్యాగ్నెటిజం. గ్రావిటేషన్లో రండి. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ యూనిట్ మాస్ ప్లేస్ ఎట్ ఏ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ దట్ పాయింట్. సో M అనే మాస్ నుంచి R దూరంలో గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కావాలి. అక్కడ ఇక్కడ యూనిట్ మాస్ పెట్టి 1 kg. అప్పుడు ఫోర్స్ బిట్వీన్ దెమ్ ఎంత, G ఇంటూ M ఇంటూ 1 by R square, GM by R square. దాన్ని ఐతో డినోట్ చేద్దాం. దాన్ని స్మాల్ g అని కూడా అంటారు. ఎందుకు స్మాల్ g అంటారు అంటే I ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు, F బై గ్రావిటేషన్లో M, F బై M. వాట్ ఈస్ F బై M? నోన్ యాజ్ యాక్సలరేషన్. బట్ ఇట్ ఈస్ గ్రావిటేషన్ కాబట్టి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అందుకని దాన్ని ఏమవచ్చు, స్మాల్ g అన్న గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అన్న ఒకటే, రెండు ఒకటే. కాబట్టి వాట్ ఇస్ ద ఫార్ములా వి గాట్ హియర్, స్మాల్ g ఈజ్ ఈక్వల్ టు GM by R square. That is the formula. అలాగే సేమ్ కెన్ రైట్ F bar is equal to M into G bar లేదా M into I bar. If M is positive, F bar and I bar will belong same direction. If M is negative, but mass can never be. సో ఒకటి ఆ రెండో ముక్క మాట్లాడుకోకూడదు. Pole strength can be positive, negative. Charge can be positive, negative. But mass is always positive కాబట్టి నెగిటివ్ ఉండదు కాబట్టి ఆ రెండో సెంటెన్స్ తీసేయాలి. సో దీనికి ఇంకొంచెం ముందు పోదాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఎలక్ట్రిక్ డైపోల్ చూద్దాం. సరే F బార్ ఈజ్ ఈక్వల్ Q ఇంటూ ఈ బార్ ఉంది కదా, దీన్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంది అంటే ఈ స్పేస్లో పైకి ఉంది అంటే డైరెక్షన్ మారలేదు. ఈ రెండింటి మధ్య ఎంత దూరం, ఈ రెండింటి మధ్య కూడా అదే దూరం ఉంది. దాన్నే యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటారు. అంటే మ్యాగ్నిట్యూడ్ మారట్లేదు, డైరెక్షన్ మారట్లేదు. ఇప్పుడు ఇక్కడ నేను Q అనే ఛార్జ్ని పెట్టాను, వాడు రెస్ట్లో ఉండాలి అంటే కండిషన్ ఏంటి? రెస్ట్లో ఉండాలి అంటే నెట్ ఫోర్స్ ఎంత, 0. ఏమేమి ఫోర్సెస్ ఉన్నాయి దాని మీద, కిందకి ఎవరు ఉంటారు, గ్రావిటేషన్ ఫోర్స్. ఇంకో ఫోర్స్ ఎటు ఉండాలి మరి, పైకి ఉండాలి. పైకి ఎవరు ఉన్నారు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఫోర్స్ ఎంత, F ఈజ్ ఈక్వల్ టు 1/4 రాయకండి, అది రెండు ఛార్జ్ల మధ్య దూరంలో. ఇక్కడ E అనే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో Q అనే ఛార్జర్ పెడితే ఫోర్స్ ఫార్ములా ఏంటి, QE ఆర్ EQ. ఎటువైపు ఉంటుంది, Q అనేది అక్కడ పాజిటివా నెగిటివా, పాజిటివ్ అంటే ఫోర్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉండాలి, సేమ్ డైరెక్షన్లో. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటు ఉంది, పైకి. ఫోర్స్ కూడా ఎటు ఉండాలి, పైకే ఉండాలి. కాబట్టి ఇట్ ఎక్స్పీరియన్స్ ఫోర్స్, ఎలక్ట్రిక్ ఫోర్స్ ఇన్ ద అప్వర్డ్ డైరెక్షన్ బికాస్ ఇట్ ఈస్ పాజిటివ్. ఈ కూడా పైకి ఉంది కాబట్టి ఫోర్స్ కూడా పైకే ఉంటుంది. ఇంకొకటి కూడా ఎట్లాగో mg. కాబట్టి రెస్ట్లో ఉండాలంటే కండిషన్ ఏంటి, ఎవరు ఎక్కువ ఉండాలి, EQ షుడ్ బి ఈక్వల్ టు mg. అప్పుడు ఆ ఛార్జ్ అనేది రెస్ట్లో ఉంటుంది. Q ఇవ్వకుండా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు Q ఈజ్ ఈక్వల్ టు NE అని రాయొచ్చు. మాస్ ఇవ్వకుండా రేడియస్ ఇచ్చాడు అనుకోండి, ఒక డ్రాప్ అని ఇచ్చాడు, రేడియస్ అని ఇచ్చాడు, అప్పుడు మాస్ బదులు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. వాల్యూమ్ అంటే డ్రాప్ అన్నానంటే ఏ షేపు, స్పెరికల్. అప్పుడు వాల్యూమ్ బదులు ఏం రాయొచ్చు, 4/3πr. అలా ఈక్వేషన్ టర్న్ చేయొచ్చు. ఒకవేళ నెగిటివ్ ఛార్జ్ అనుకోండి, అది రెస్ట్లో ఉండగలదా,
నెగిటివ్ ఛార్జ్ అనుకోండి, అప్పుడు ఫోర్స్ ఎటు ఉంటుంది, కిందకి. వెయిట్ ఎటు ఉంటుంది, కిందకే. మరి రెస్ట్లో ఉండాలి అంటే ఉంటుందా, రెండు కిందకే ఉన్నాయి. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం కావాలి, అటే ఉండాలా, కిందకు ఉండాలి, కిందకు. దేర్ఫోర్ ఇక్కడ రెస్ట్లో ఉండలేదు కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కిందకు ఉందనుకోండి, క్యూ అనే ఛార్జ్ మైనస్ క్యూ ఛార్జ్ ఉంది. అప్పుడు దీని మీద ఫోర్స్ ఎటు, పైకా కిందకా, పైకి. ఎందుకు, క్యూ ఈజ్ నెగిటివ్. క్యూ ఈజ్ నెగిటివ్, ఫోర్స్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ షుడ్ బి ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కిందకు ఉంది కాబట్టి దాని మీద ఫోర్స్ ఎటు ఉండాలి, పైకి. హూస్ మ్యాగ్నిట్యూడ్ ఈస్ గివెన్ బై అగైన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈక్యూ. దాని వెయిట్ కిందకు ఉంటుంది ఎలాగూ. మళ్ళీ రెస్ట్లో ఉండాలి అంటే కండిషన్ ఏంటి బాబు, ఎంజీ ఈజ్ ఈక్వల్ టు ఈక్యూ. బట్ రిమెంబర్ దట్ ఇఫ్ ఇట్ ఈస్ నెగిటివ్ ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ షుడ్ బి in the downward direction. If positive charge electric field should be in the upward direction. When mg is equal to eq, that will be at rest condition. Okay, బాగుంది. నేను క్వశ్చన్ అడుగుతా, చెప్పండి విని. కాన్సెప్చువల్ క్వశ్చన్. ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పైకి ఉంది, క్యూ అనే ఛార్జ్ రెస్ట్లో ఉంది. అంటే కండిషన్ ఏంటి బాబు, ఎంజీ ఈజ్ ఈక్వల్ టు ఈక్యూ. ఈక్యూ పైకి ఉంది, ఎంజీ కిందకు ఉంది. నేనేం చేశానంటే వితౌట్ చేంజింగ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఐ చేంజ్డ్ ద పొలారిటీస్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ పైకి ఉందంటే అంతకుముందు టర్మినల్ బ్యాటరీ ఎలక్ట్రిక్ లైన్స్ సపోర్స్ మూవ్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్, అంటే హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్. అంటే హై పొటెన్షియల్ ఏమో కింద ఉంది బ్యాటరీది, లో పొటెన్షియల్ ఏమో పైకి ఉంది అనుకుంది. ఇప్పుడు బ్యాటరీ టర్మినల్స్ మార్చాను, అంటే పైన హై పొటెన్షియల్ పెట్టాను, కిందకి లో పొటెన్షియల్ పెట్టాను. అప్పుడు ఏమవుతుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్, కిందకా పైకా. అయితే ఏమవుతుంది, ఇది నా క్వశ్చన్. ఫస్ట్ రెస్ట్లో ఉంది, ఎవడు, క్యూ అనే ఛార్జ్. వినండి, క్యూ అనే ఛార్జ్ రెస్ట్లో ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ పైకి అప్లై చేయడం ద్వారా. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మ్యాగ్నిట్యూడ్ మార్చకుండా ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ని మారుస్తున్నా. అప్పుడు ఏమవుతుంది అన్నాడు, డైరెక్షన్ మార్చు అంటే కింద పెట్టాలా పైకి పెట్టాలా, కిందకి. అప్పుడు క్యూ అనే ఛార్జ్ మీద ఫోర్స్ ఎటు ఉంటుంది, వెయిట్ ఎటు ఉంటుంది, కిందకి. మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఫోర్స్ ఎటు ఉంటుంది, కిందకే ఉంటుంది. అంటే ఈక్యూ కూడా కిందకే ఉంది. నౌ కెన్ ఇట్ స్టే అట్ రెస్ట్ కండిషన్, నో. ఎందుకు, నెట్ ఫోర్స్ ఈజ్ జీరో ఆర్ నాన్ జీరో, నాన్ జీరో. అప్పుడు ఏమవుతుంది, అక్కడే ఉంటుందా, కిందకు వస్తుందా, కిందకు వస్తుంది. అప్పుడు యాక్సలరేషన్ ఎంత అన్నాడు, వాట్ ఇస్ ద ఫార్మ్ ఫర్ యాక్సలరేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోర్స్, ఎఫ్ బై ఎం. ఎఫ్ అంటే ఏ ఫోర్సు, ఈక్యూనా ఎంజీనా రిజల్టెంటా, రిజల్టెంట్. నెట్ ఫోర్స్ బై మాస్, ఎఫ్ బార్ ఇది కూడా ఎం ఇంటూ ఏ బార్లో ఎఫ్ ఈజ్ ద నెట్ ఫోర్స్. ఒకడు ఇద్దరు ముగ్గురు ఉంటే రిజల్టెంట్. కాబట్టి వాట్ ఇస్ ద యాక్సలరేషన్, నౌ ఇట్ మూవ్స్ విత్ యాక్సలరేషన్ డౌన్వర్డ్స్. ఏ ఈజ్ ఈక్వల్ ఫార్ములా, ఇద్దరిని ఏం చేయాలి, నెట్ ఫోర్స్ అంటే యాడ్ చేయాలి. అంటే ఎంజీ ప్లస్ ఈక్యూ బై మాస్. బట్ ఎంజీ ఎక్కువనా ఈక్యూ ఎక్కువనా, ఆల్రెడీ బోత్ ఆర్ ఈక్వల్. ఐఎమ్ నాట్ చేంజింగ్ క్యూ వాల్యూ, ఐఎమ్ నాట్ చేంజింగ్ ఈ వాల్యూ, ఓన్లీ డైరెక్షనే మార్చాను. కాబట్టి మళ్ళీ ఈక్యూ బదులు ఏమని రాయొచ్చు, ఎంజీ. కాబట్టి ఈక్యూ ఈజ్ ఈక్వల్ ఎంజీ కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఎంజీ ప్లస్ ఎంజీ బై ఎం. 2mg బై ఎం అంటే 2g. అంటే ఇట్ మూవ్స్ డౌన్ విత్ అన్ యాక్సలరేషన్ ఈక్వల్ టు 2g. g 10 తీసుకున్నాం అనుకోండి, అంటే 20 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్తో కిందకు పోతా ఉంది. యాక్సలరేషన్తో కిందకు పోతా ఉంది అంటే స్పీడ్ ఏమవుతా ఉంది, కిందకి పెరుగుతూ ఉందా తగ్గుతూ ఉందా. యాక్సలరేషన్ అంటే అర్థం ఏంటి, పాజిటివ్. యాక్సలరేషన్ పాజిటివ్ అంటే స్పీడ్ పెరగడం తగ్గడం, పెరగడం. స్పీడ్ అనేది పెరుగుతూ ఉంది. ఎంత పెరుగుతుంది, సెకండ్కి 20 పెరుగుతూ ఉంది. బికాస్ యాక్సలరేషన్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. 1 సెకండ్ పెట్టా అనుకోండి, అప్పుడు యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 20 ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ బై 1. దేర్ఫోర్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఈజ్ 20 పర్ 1 సెకండ్. అంటే 1 సెకండ్ 20 పెరుగుతూ ఉంది. ఫస్ట్ ఇనీషియల్గా రెస్ట్లో ఉంది. ఇప్పుడు 1 సెకండ్ తర్వాత దాని వెలాసిటీ ఎంత, 20. నెక్స్ట్ ఇంకో సెకండ్ తర్వాత 40, ఇంకో సెకండ్ తర్వాత 60, ఇంకో సెకండ్ తర్వాత 8. ఇప్పుడు మళ్ళీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పైకి పెట్టా, ఏమవుతుంది, ఇది నా క్వశ్చన్. మళ్ళీ క్వశ్చన్. ఇట్ ఈస్ మూవింగ్ విత్ 20 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, యాక్సలరేషన్ డౌన్వర్డ్స్. దాని వెలాసిటీ పెరుగుతూ ఉంది. 0, 10, 20, 30, 60, 40. ఒక్కొక్క సెకండ్ మాట్లాడు. 0, 20, 40, 60, 80. 80 రాగానే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ని మార్చాను, పైకి పెట్టాను. అప్పుడు ఏమవుతుంది, సో వెన్ ద వెలాసిటీ ఆఫ్ ద చార్జ్ ఈస్ 80 మీటర్ పర్ సెకండ్ ఫర్ ఎగ్జాంపుల్, దెన్ వాట్ హ్యాపెన్స్, ఇది నా క్వశ్చన్. ఇప్పుడు ఎన్ని ఫోర్సులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. కిందకి ఎవరు, ఏంటిది, ఎంజీ. పైకి ఈక్యూ. ఎవరు ఎక్కువ, సేమ్. అంటే ఎంజీ ఈజ్ ఈక్వల్ టు ఈక్యూ. అంటే నెట్ ఫోర్స్ ఎంత,
ఓకే, అంతవరకు పక్క. నెట్ ఫోర్స్ 0 అయింది. ఏమైంది నెక్స్ట్? అది ఆగుతుందా, పైకి పోతుందా, కిందకు వస్తుందా, ఏమవుతుంది? ఆగుతుందా అంటే రెస్ట్కే కదా. మరి ఆగుతుందా అంటే ఆగదని చెప్పి మళ్ళీ రెస్ట్కి వస్తుంది అంటారే. ఎప్పుడైతే డైరెక్షన్ రివర్స్ అయిందో ఇమీడియట్గా ఏమవుతుంది? ఇది నా క్వశ్చను. కిందకు వచ్చి ఎందుకు కిందకెందుకు రావాలి అసలు? ఎందుకు ఆగాలి? వెలాసిటీ కిందకు ఉంది, తగ్గుతూ ఉంటుంది. వెలాసిటీ తగ్గుతూ ఉంటుందా? ఆగిద్ది అంటే అదే కదా. మరి ఆగడం అంటే తగ్గడం కాదా? ఆల్రెడీ 80 ఉంది, కిందకు వచ్చి ఆగుతుంది అన్నారు. అంటే ఏమవుతుంది అక్కడ? వెలాసిటీ తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుందా అని అడుగుతున్నా. వెలాసిటీ తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? వెలాసిటీ తగ్గాలి అంటే ఫోర్స్ ఎలా ఉండాలి? ఒక బాడీ రైట్ సైడ్ పోతూ ఉంది, దాని స్పీడ్ పెంచాలంటే ఏం చేయాలి? నువ్వు రైట్ సైడ్ ఫోర్స్ అప్లై చేయాలి. అండ్ ఈ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆఫ్ మోషన్. వాట్ హ్యాపెన్స్? స్పీడ్ ఇంక్రీజెస్. స్పీడ్ తగ్గించాలి అంటే ఏం చేయాలి? ఇఫ్ యూ అప్లై ఫోర్స్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ మోషన్, ఇట్స్ స్పీడ్ డిక్రీజెస్. ఇఫ్ యూ అప్లై ఫోర్స్ ఇన్ ద పర్పెండిక్యులర్ డైరెక్షన్, ఇట్స్ స్పీడ్ మారదు. ఏం చేంజ్ అవుతుంది? డైరెక్షన్ మారదు. ఇవన్నీ మనకు చిన్నప్పుడే నేర్చేసుకున్నాం. సరే, ఆ డైరెక్షన్ పక్కన పెడితే స్పీడ్ పెరగాలంటే ఫోర్స్ సేమ్ డైరెక్షన్లో ఉండాలి, స్పీడ్ తగ్గాలంటే ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. ఇప్పుడు మీరేమన్నారంటే 80 అలా 0 అవుతుంది అన్నారు, అంటే స్పీడ్ తగ్గుతుంది అన్నారు. స్పీడ్ తగ్గాలంటే ఫోర్స్ ఎటు ఉండాలి? ఆపోజిట్గా ఉండాలి. బట్ ఇక్కడ నెట్ ఫోర్స్ ఎంత ఉంది? మరి ఎలా తగ్గుతుంది? దాంతో ఎవరు మాట్లాడేది? నువ్వేనా? ఏమవుతుంది? జీవితాంతం అదే వెలాసిటీతో పోతుంది. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే మన స్పీడ్ పెరుగుతూ ఉండాలి. దట్ ఈస్ నాట్ గుడ్. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే విచ్ ఈజ్ మూవింగ్ అండర్ గ్రావిటీ ఈజ్ నోన్ యాజ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఓ బాడీని డ్రాప్ చేస్తే ఏమైతే కింద పోతుంటే స్పీడు, కానీ ఇది కాదు. స్పీడ్ రిమైన్స్ కాన్స్టెంట్, జీవితాంతం అదే వెలాసిటీతో పోతూనే ఉండాలి. దట్ ఈస్ ఆల్సో ఆఫ్ కోర్స్ టెర్మినల్ వెలాసిటీ. ఓకే, ఇప్పుడు నెట్ ఫోర్స్ ఎంత అయింది? 0. ఫోర్స్ 0 అంటే యాక్సలరేషన్ 0. F ఈజ్ కూడా MAలో F 0 అయితే ఏ ఎంత? యాక్సలరేషన్ 0 అంటే వెలాసిటీ కాన్స్టెంట్. ఎందుకంటే వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ యాక్సలరేషన్? వాట్ డూ యూ మీన్ బై యాక్సలరేషన్? రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ. వెన్ యాక్సలరేషన్ ఈజ్ 0, చేంజ్ ఇన్ వెలాసిటీ బికమ్స్ 0. చేంజ్ ఇన్ వెలాసిటీ 0 అంటే వెలాసిటీ పెరుగుతుందా తగ్గుతుందా? కాన్స్టెంటా? చేంజ్ 0 అంటే నో చేంజ్ అని అర్థం, అంటే కాన్స్టెంట్ అని అర్థం. కాబట్టి వెలాసిటీ రిమైన్స్ కాన్స్టెంట్. ఇట్ రిమైన్స్ టు మూవ్ విత్ ద వెలాసిటీ ఆఫ్ ఆల్రెడీ ఎంత ఉంది అక్కడ? 80 ఉంది. 80తోనే జీవితాంతం పోతా ఉంటుంది. న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్లో అదే కదా చెప్పింది. ఏం చెప్పాడు న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్లో? ఎవ్రీ బాడీ కంటిన్యూస్ టు బీ ఇన్ ఇట్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ ఆఫ్ యూనిఫామ్ మోషన్ అన్లెస్ ఇట్ ఈస్ కంపైల్డ్ బై అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఒక బాడీ మీద ఫోర్స్ అప్లై చేయనంత కాలం రెస్ట్లో ఉంటే రెస్ట్లో ఉంటుంది, మోషన్లో ఉంటే అదే మోషన్లో యూనిఫామ్ మోషన్తోనే పోతుంది. ఇప్పుడు ఫస్ట్ నువ్వు రెస్ట్లో ఉందన్నావు చూడు, ఫస్ట్ పైన అది ఎప్పుడు? ఫస్ట్ రెస్ట్లో ఉన్నప్పుడు నెట్ ఫోర్స్ 0 అయింది. కాబట్టి రెస్ట్లో ఉన్నప్పుడు ఎక్కడ ఉంటుంది? రెస్ట్లోనే ఉంది. ఇప్పుడు లాస్ట్ ఫిగర్ ఏమైంది? రెస్ట్లో ఉన్నప్పుడు నెట్ ఫోర్స్ 0 అయిందా? మోషన్లో ఉన్నప్పుడు నెట్ ఫోర్స్ 0 అయింది. ఏ మోషన్తో? వెలాసిటీ 80తో ఉన్నప్పుడు నెట్ ఫోర్స్ 0. కాబట్టి ఇట్ కంటిన్యూస్ టు మూవ్ విత్ యూనిఫామ్ మోషన్. ఫోర్స్ లేదు కాబట్టి దాని మోషన్ ఆపేవాడు ఎవడు ఉండడు, తగ్గించేవాడు లేడు, పెంచేవాడు లేడు. కాబట్టి అదే వెలాసిటీతో జీవితాంతం పోతూనే ఉంటుంది, అంతే. సో కాబట్టి వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్? ఇట్ రిమైన్స్ టు మూవ్ విత్ వెలాసిటీ ఆఫ్ యూనిఫామ్ వెలాసిటీ. సో యూనిఫామ్ వెలాసిటీతో పోతాను బికాస్ నెట్ ఫోర్స్ 0. రెస్ట్లో ఉన్నప్పుడు నెట్ ఫోర్స్ 0 అయితే రెస్ట్లో ఉంటుంది, మోషన్లో ఉన్నప్పుడు నెట్ ఫోర్స్ 0 అయితే అదే మోషన్లో ఉంటుంది. అదే న్యూటన్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. ఫస్ట్ లా అనగానే బట్టి కొట్టడం కాదు, ఇదే కండిషన్. అరే అది ఏమొద్దు సార్, F ఈజ్ ఈక్వల్ MA, F 0, యాక్సలరేషన్ 0. యాక్సలరేషన్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. యాక్సలరేషన్ 0 అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ 0, అంటే వెలాసిటీ కాన్స్టెంట్. కాన్స్టెంట్ అంటే అంతకుముందు 0 అయితే ఇప్పుడు 0, అంతకుముందు 80 అయితే ఇప్పుడు కూడా 80తోనే పోతూ ఉంటుంది. అలా చెప్పాలి. ఓకే, సరే పక్కన దీని మీద సింపుల్ పెండ్లంలో కూడా చూద్దాం. సరే ఫస్ట్ కైనమాటిక్స్ కూడా అప్లై చేద్దాం. ఎలక్ట్రిసిటీ ఉంది, ఇంకా Q అనే ఛార్జ్ని రెస్ట్ నుంచి డ్రాప్ చేశా. ఏమడిగాడు అంటే
ఒక 10 సెకండ్ల తర్వాత దాని వెలాసిటీ ఎంత అని అడిగాడు. 10 సెకండ్స్ తర్వాత వెలాసిటీ అంటే టైం ఇచ్చాడు, వెలాసిటీ కనుక్కోమన్నాడు. వాట్ ఇస్ ద ఫార్ములా కెన్ యూస్? V is equal to U plus AT. U ఎంత? 0. AT అంటే యాక్సిలరేషన్ కనుక్కుంటే వస్తుంది. ఆల్ దోస్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ కెన్ బి అప్లైడ్ ఓన్లీ వెన్ యాక్సిలరేషన్ ఈజ్ కాన్స్టెంట్. ఒక డైరెక్షన్స్ మారుతా ఉంటే V బార్ ఈజ్ ఈక్వల్ టు U బార్ ప్లస్ A బార్ ఇంటూ T అప్లై చేస్తాం. ఇక్కడ ఎట్లాగో డైరెక్షన్ ఏం మారట్లేదు కాబట్టి డైరెక్ట్ యూ కెన్ అప్లై V ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ AT. U ఎంత? 0. వాట్ ఇస్ యాక్సిలరేషన్? యాక్సిలరేషన్ అంటే నెట్ ఫోర్స్ బై మాస్. కిందకి mg ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఫోర్స్ కూడా కిందకే ఉంటుంది, EQ. దేర్ఫోర్ వాట్ ఇస్ ద నెట్ ఫోర్స్? mg ప్లస్ EQ బై m డివైడ్ చేస్తే g ప్లస్ EQ బై m. ఈ యాక్సిలరేషన్తో కిందకి పోతూ ఉంటాడు. అప్పుడు యూ హ్యావ్ టు అప్లై ద ఫార్ములా V ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ AT. ఏ ప్లేస్లో దాన్ని పెట్టేసి V వచ్చేస్తుంది. లేదా ఒక 10 మీటర్లు ట్రావెల్ చేసింది, ఎంత టైం పట్టింది అన్నాడు. రెస్ట్ నుంచి కిందకి 10 మీటర్స్ ట్రావెల్ చేసింది, టైం ఎంత అంటే ఏ ఫార్ములా అప్లై చేయాలి? 10 మీటర్స్ అంటే ఏమి ఇచ్చాడు? S ఇచ్చాను, డిస్ప్లేస్మెంట్. టైం అడిగాను. S ఈజ్ ఈక్వల్ టు UT ప్లస్ హాఫ్ AT స్క్వేర్. U ఎంత? 0. సో హాఫ్ AT స్క్వేర్. లేదా 10 మీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత దాని వెలాసిటీ ఎంత అన్నాడు? V స్క్వేర్ మైనస్ U స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2AS. U0 A బదులు ఇది అప్లై చేయాలి, అప్పుడు V వచ్చేస్తుంది. అలా ఆ ఈక్వేషన్ సమోషన్ ఏదైనా అప్లై చేయొచ్చు బికాజ్ యాక్సిలరేషన్ ఇస్ కాన్స్టెంట్ హియర్. సింపుల్ పెయిన్లో వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెయిన్లో? 2π√L/g. ఓకే, ఎలా వచ్చింది అది అన్నాం అనుకో. G అనేది G ఎఫెక్టివ్ యాక్చువల్గా. ఎప్పుడైతే ఈక్విలిబ్రియంలో ఉన్నదో వాట్ ఆర్ ద ఫోర్సెస్? కిందకి mg, పైకి టెన్షన్. ఎవరు ఎక్కువ? టెన్షన్ ఈజ్ బ్యాలెన్సింగ్ విత్ mg. టైం పీరియడ్లో వేయాల్సిన ఫార్ములా ఏంటి అంటే అన్ని డెరివేషన్స్ చేయకుండా ఒక ట్రిక్ చెప్పాను. 2π√L/g ఎఫెక్టివ్. ఆ G ప్లేస్లో ఎవరిని వేయాలి అంటే ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు టెన్షన్ దేంతో అయితే బ్యాలెన్స్ అయిందో దాన్ని బై మాస్ చేయాలి. ఇక టెన్షన్ దేంతో బ్యాలెన్స్ అయింది? బై మాస్ వేస్తే G, దాన్నే G ఎఫెక్టివ్ ప్లేస్లో వేయాలి. దేర్ఫోర్ ఇప్పుడు దీన్ని ఇక్కడ నుంచి ఊపితే అటు ఇటు ఊగుతూ ఉంటుంది. టైం పీరియడ్ ఆల్రెడీ చెప్పుకున్నాం, మళ్ళీ చెప్తున్నా. 2π√L/g. ఓకే, బాగుంది. ఇప్పుడు దీన్ని Q అనే ఛార్జ్ అనమాట. వీడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కిందకు ఉంది. ఇప్పుడు టైం పీరియడ్ ఎంత? ఇప్పుడు ఆ ఛార్జ్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఊపితే టైం పీరియడ్ ఎంత అన్నాం. మళ్ళీ వాట్ ఆర్ ద ఫోర్సెస్? కిందకి ఎవర్రా? mg. ఇంకా EQ ఎటు? కిందకి. EQ కూడా కిందకే. ఇంకా పైకి ఎవరు? టెన్షన్. ఇప్పుడు ఈక్విలిబ్రియం కండిషన్ ఎవరు ఎక్కువ ఉన్నారు? నెట్ ఫోర్స్ ఎంత? నెట్ ఫోర్స్ ఎంత ఉండాలి? 0. నెట్ ఫోర్స్ 0 ఉండాలంటే అప్వర్డ్ ఫోర్స్ షుడ్ బి బ్యాలెన్స్డ్ బై డౌన్వర్డ్. అంటే T ఈజ్ ఈక్వల్ టు mg ప్లస్ EQ. ఇప్పుడు దీన్ని ఊపితే దెన్ టైం పీరియడ్ ఈజ్ గివెన్ బై ద ఫార్ములా 2π√L బై కింద ఎవరిని పెట్టాలన్నాను? టెన్షన్ డివైడెడ్ బై మాస్. దాన్ని బై మాస్ వేస్తే ఏమొస్తుంది? G ప్లస్ EQ బై M. అది ఒకవేళ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కిందకే ఉంది, నెగిటివ్ ఛార్జ్ ఉంది ఈసారి ఇది నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీ. అంటే ఎలక్ట్రాన్స్ యాడ్ చేసేదానికి నెగిటివ్ ఛార్జ్ అవుతుంది. నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీ. మళ్ళీ ఇది ఈక్విలిబ్రియం కండిషన్లో వాట్ ఆర్ ద ఫోర్సెస్? కిందకి mg, EQ ఎటు? పైకి. ఎందుకు? Q నెగిటివ్ కాబట్టి ఫోర్స్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ షుడ్ బి ఆపోజిట్ టు ఈచ్ అదర్. EQ పైకి, టెన్షన్ ఎటు? ఆల్వేస్ టువర్డ్ జంక్షన్. అగైన్ ఈక్విలిబ్రియం కండిషన్ అంటే అప్పర్ ఫోర్స్ షుడ్ బి బ్యాలెన్స్ బై డౌన్వర్డ్. అనగా T ప్లస్ EQ ఈజ్ ఈక్వల్ టు mg. T ఈజ్ ఈక్వల్ టు వాట్? mg మైనస్ EQ. ఇప్పుడు దీన్ని ఊపితే టైం పీరియడ్ ఈజ్ గివెన్ బై 2π√L బై దీన్ని బై మాస్ చేయాలి అంటే G మైనస్ EQ బై M. నేర్చుకున్నాం అంతకుముందు ఇవన్నీ నేర్చుకున్నాం. చూడండి మళ్ళీ రివిజన్ చేస్తున్నా మళ్ళీ ఇది ఎప్పుడో రివిజన్ చేస్తా, మళ్ళీ చేస్తూనే ఉంటా. మీరు చేయాల్సిందల్లా నేను చెప్పిన వెంటనే నేను ప్రాక్టీస్ చేస్తామంటే మీకు కూడా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు లెవెల్ 3 పోదాం. లెవెల్ 3 పోదామా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉన్నాడు. Q అనే ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అప్పుడు దీని మీద ఫోర్స్ ఎటు ఉంటుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ రైట్ సైడ్ ఉంది.
ఫోర్స్ కూడా రైట్ సైడ్ ఉంటుంది, ఎందుకంటే క్యూ అనేది పాజిటివ్, క్యూ అనేది పాజిటివ్ కాబట్టి ఫోర్స్ కూడా రైట్ సైడ్ ఉంటుంది. కాబట్టి వీడు ఇక్కడే ఉంటాడా, రైట్ సైడ్ వెళ్ళి ఈక్విలిబ్రియంకి వస్తాడా, రైట్ సైడ్ వెళ్ళి ఈక్విలిబ్రియంకి వస్తాడు. ఇది తీటా అనుకుందాం. నో వాట్ ఆర్ ద ఫోర్సెస్, కిందకి ఎంజీ, ఇటు ఈక్యూ, ఇటు టెన్షన్. ఇప్పుడు ఎన్ని ఫోర్సులు ఉన్నాయి, 3 ఫోర్సెస్. అది ఈక్విలిబ్రియం పొజిషన్ అంటే నెట్ ఫోర్స్ 0 ఉండాలి. నెట్ ఫోర్స్ 0 ఉండాలి అంటే ఈక్యూఎంజీ యొక్క రిజల్టెంట్ ఏదైతే ఉందో వాడు టెన్షన్కి ఆపోజిట్గా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. లేదా టీఈక్యూ యొక్క రిజల్టెంట్ ఏదైతే ఉందో వాడు ఎంజీకి ఆపోజిట్గా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. లేదా టీఎంజీ యొక్క రిజల్టెంట్ ఏదైతే ఉందో వాడు ఈక్యూకి సేమ్ ఉండాలి, ఈక్యూకి ఆపోజిట్ ఉండాలి. సో ఇక్కడ బెటర్ ఏంటంటే ఈజీగా ఉండడం కోసం ఈక్యూఎంజీ తీసుకుందాం. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య యాంగిల్ తెలుసు. ఎంత వాళ్ళిద్దరి మధ్య యాంగిల్ 90. వెన్ ఎనీ 2 forces are 90 degrees, what is the form for resultant? Root of a square plus b square plus 2ab cos 90 0. అప్పుడు ఏమైతుంది ఫార్ములా, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ ఈక్యూ స్క్వేర్ ప్లస్ ఎంజీ హోల్ స్క్వేర్ షుడ్ బి ఈక్వల్ టు టెన్షన్. అప్పుడే నెట్ ఫోర్స్ 0. ఆ టెన్షన్ కరెక్ట్గా ఆపోజిట్ ఉండాలి, ప్లస్ అంటే ఇలా ఉండాలి. దేర్ఫోర్ టెన్షన్ ఈజ్ బ్యాలెన్సింగ్ విత్ రూట్ ఆఫ్ ఎంజీ స్క్వేర్ ప్లస్ ఈక్యూ స్క్వేర్. ఇప్పుడు దీన్ని ఇక్కడి నుంచి ఊపితే ఇలా ఇలా ఊగుతుంది. అప్పుడు టైం పీరియడ్ ఇస్ గివెన్ బై ద ఫార్ములా 2 బై దీన్ని బై మాస్ చేయాలి. దీన్ని బై మాస్ చేస్తే జీ ఎగిరిపోతుంది, ఈక్యూ బై ఎం స్క్వేర్ ఆఫ్ కోర్స్ అండర్ రూట్. అలా చేయాలి. ఓకే, ఈ ఎలక్ట్రోస్టాటిక్స్ని ఎక్కడైనా కలుపుకోవచ్చు. సో మొత్తం మీద వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఎలక్ట్రికల్ ఇంటెన్సిటీ డ్యూ టు చార్జ్ క్యూ అట్ ఏ డిస్టెన్స్ ఆర్ అంటే 1/4π క్యూ బై ఆర్ స్క్వేర్. పాజిటివ్ అయితే అవే ఉంటుంది, నెగిటివ్ అయితే 2 words ఉంటుంది. ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో అంటే ఈ అనే యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో క్యూ అనే ఛార్జ్ను పెడితే దాని మీద ఫోర్స్ ఫార్ములా ఏంటి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈక్యూ ఆర్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ ఈ బార్. అనగా వాట్ ఐ కెన్ సే, ఇఫ్ క్యూ ఈజ్ పాజిటివ్ ఎఫ్ బార్ ఈజ్ ప్యారలల్ టు ఈ బార్, ఇఫ్ క్యూ ఈజ్ నెగిటివ్ ఎఫ్ బార్ ఈజ్ యాంటీ ప్యారలల్ టు ఈ బార్. దాని మీదనే అప్లికేషన్స్ నేర్చుకున్నాం. ఓకే, ఇంకొంచెం ముందు పోదాం. రాసుకున్నారుగా తొందరగా. ఇవన్నీ చాలా పెద్ద పెద్ద చాప్టర్లు అండి. మీరు టైంతో పోటీ పడితే వస్తాయి. అందుకనే పూలు ఏ కింద వేసాను. పెద్ద చాప్టరే కానీ ఒకటి వస్తే మిగతా 2 వచ్చినట్టు. నేను చూసారా వీడియో, డేస్ కాల్స్ లైక్ కొట్టలేరా? డేస్ కాలర్స్ హాస్టల్స్ ఇక్కడ చూసారు కదా నిన్న ఇక్కడే. సరే లాస్ట్లో చూపిస్తలే. ఆ లాస్ట్లో అయితే ఎటనే ఉన్నారు. ఇట్టిట్ట అనడానికి కూడా కష్టమైంది. వామ్మో, చేతులు కట్ అయిపోవు, ఎక్కడ కట్ అయిపోద్ది అని. కొంతమంది అయితే ఉరుక్కుంటూ వెళ్ళిపోయారు. ఎక్కడ దిష్టి తగులుతుందో వాళ్ళ ఫేసులు. కానీ ఆ 10:30 to 11:30. నీకేంటి నష్టం? కాలేజీలోనే రాయండి, పర్వాలేదు. ఇప్పుడు మేము ఇస్తాం కదా, మెసేజ్ చేస్తాం. అయిపోయినా ఆల్రెడీ టైమ్స్. ఎందుకంటే బాయ్స్ గర్ల్స్ అన్నీ చాలా మిక్సింగ్ ఉన్నాయి. ఇది ఎడిషనల్ కదా, ఎడిషనల్ ఎగ్జామ్, ఎడిషనల్ టైం. E on axial line and equatorial line of
an electric dipole. డెరివేషన్ చేయనా ఫార్ములా చెప్పనా డైరెక్ట్ షూరా? సో డెరివేషన్ ఎట్లా చేయాలో చెప్తాను. డైపోల్ అంటే ఏంటి ఆల్రెడీ తెలుసు కదా. ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ టూ చార్జెస్ -q + q సెపరేటెడ్ బై డిస్టెన్స్ ఏంటన్నా 2a. ఇక్కడి నుంచి a, ఇక్కడి నుంచి a 2a. అండ్ వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ మూమెంట్? డైపోల్ మూమెంట్ ఫార్ములా ఏంటి? మూమెంట్ అంటేనే ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అంటే చార్జ్ ఇంటూ వాళ్ళిద్దరి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత? 2a. సో దట్ ఈస్ నోన్ యాజ్ p is denoted by p 2a into q. Is it a vector or scalar moment? Dipole moment is a vector. What is its direction? Magnetism అయితే what is the direction of magnetic moment? మొన్ననే చెప్పాను నిన్న మొన్న సౌత్ టు నార్త్. అక్కడ సౌత్ అంటే ఇక్కడ ఎవరు? నెగిటివ్. అక్కడ నార్త్ అంటే ఇక్కడ ఎవరు? అంటే what is the direction of electric dipole moment? నెగిటివ్ టు పాజిటివ్. సో దీని డైరెక్షన్ వచ్చేసి నెగిటివ్ టు పాజిటివ్. అంటే ఇది దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ డైపోల్ మూమెంట్ p. మ్యాగ్నిట్యూడ్ 2a into q. యాక్సియల్ లైన్ అంటే ఏంటి అర్థం అంటే ద లైన్ పాసింగ్ త్రూ ద సెంటర్ అండ్ ప్యారలల్ టు ద లెంత్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్సియల్ లైన్. ఈక్వటోరియల్ లైన్ అంటే అర్థం ఏంటంటే ద లైన్ పాసింగ్ త్రూ ద సెంటర్ పర్పెండిక్యులర్ టు ద లెంత్, దాన్ని ఈక్వటోరియల్ లైన్ అంటారు. ఫస్ట్ వాట్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ఈ చూద్దాం. ఈ పాయింట్ దగ్గర కావాలి. డిస్టెన్స్ ఈజ్ ఫ్రమ్ డి ఫ్రమ్ సెంటర్. అని ఇక్కడి నుంచి డి దూరంలో కావాలి. ఇక్కడ కావాలి, ఇక్కడ కావాలి. ఫస్ట్ డైరెక్షన్ చూద్దాం, తర్వాత మ్యాగ్నిట్యూడ్ చెప్తాం. ఇదొక ఛార్జ్, ఇదొక ఛార్జ్. క్యూ అనే ఛార్జ్ ప్లస్ క్యూ అనే ఛార్జ్ వల్ల ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటుంటుంది? రైట్ సైడా లెఫ్ట్ సైడా? రైట్ సైడ్. ఎందుకు? ఎలక్ట్రిక్ లైన్స్ ఓవర్స్ మూవ్ అవే ఫ్రమ్ పాజిటివ్ ఛార్జ్. లేదా అది గుర్తులేదు అనుకుంటే వాట్ డూ యూ మీన్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ? ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్. అంటే ఇక్కడ +1 కూలం పెట్టామనుకోండి, ఈ ప్లస్ క్యూ వల్ల ఈ +1 కూలం మీద ఫోర్స్ ఎటు? రైట్ సైడా లెఫ్ట్ సైడా? అదే ఎలక్ట్రిక్ ఫీల్డ్. మరి ఈ నెగిటివ్ వల్ల ఇక్కడ ఎందుకంటే ఎలక్ట్రిక్ లైన్స్ మూవ్ టువర్డ్స్ నెగిటివ్ ఛార్జ్. లేదా ఇక్కడ 1 కూలం పెడితే ఇది నెగిటివ్, ఇది పాజిటివ్, వాళ్ళిద్దరి మధ్య నేచర్ ఆఫ్ ఫోర్స్ ఏంటి? అట్రాక్టివ్. అంటే లెఫ్టా రైటా? లెఫ్ట్. ఇది ఎక్కువనా ఇది ఎక్కువనా? రైట్ ఎక్కువనా లెఫ్ట్ ఎక్కువనా? +q వల్ల అక్కడ ఫోర్స్ ఎక్కువ ఉంటుందా? -q వల్ల ఫోర్స్ ఎక్కువ ఉంటుందా? +q వల్ల. డిస్టెన్స్ తక్కువ కదా, అది r² కదా, 1/4 q/r² అన్నప్పుడు ఎవరి వల్ల ఎక్కువ ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్? పాజిటివ్ వల్ల ఎక్కువ ఉంటుంది. కాబట్టి పాజిటివ్ వల్ల రైట్ సైడ్. అంటే ఇది రైట్ సైడ్ ఎక్కువ ఉందా లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉందా? అంటే నెట్ ఫోర్స్ రైట్ సైడా లెఫ్ట్ సైడా? అది డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆన్ ద ఈక్వటోరియల్ లైన్, ఈ ఆన్ ద యాక్సియల్ లైన్. అలానే ఇక్కడ కూడా ఈ ఆన్ ద యాక్సియల్ లైన్. అంటే ఈ ఆన్ ద యాక్సియల్ లైన్ అనేది డైపోల్ మూమెంట్కి ఎలా ఉంది? వీడివిడి ఎలా ఉన్నారు? ప్యారలల్. వీడివిడి ఎలా ఉన్నారు? సో అది డైరెక్షన్. ద ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆన్ ద యాక్సియల్ లైన్ ఈజ్ ప్యారలల్ టు డైపోల్ మూమెంట్. ఎంత ఉంది అని తర్వాత చూద్దాం. ఎంత ఉంది అంటే ఏముంది? దీనివల్ల కనుక్కో ఇంటెన్సిటీ, దీనివల్ల కనుక్కో, దాన్ని సపరేట్ చేయి, ఎందుకంటే ఆపోజిట్గా ఉన్నారు కాబట్టి. ఈక్వటోరియల్ లైన్ మీద చూద్దాం దా. ఈక్వటోరియల్ లైన్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్కువ దూరమా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్కువ దూరమా? సేమ్ డిస్టెన్స్, దాన్ని ఈక్వటోరియల్ లైన్ అంటారు. మళ్ళీ రా, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కావాలంటే ఇక్కడ 1 కూలం పెట్టు. ఈ నెగిటివ్, ఇది 1 కూలం. వీళ్ళిద్దరి మధ్య నేచర్ ఆఫ్ ఫోర్స్ అట్రాక్టివా రిపల్సివా? అట్రాక్టివ్. అంటే దీని మీద ఎటు ఉంటుంది? కిందకు ఉంటుందా పైకి ఉంటుందా? కిందకి. ఆర్ ఎలక్ట్రిక్ లైన్స్ టువర్డ్స్ నెగిటివ్. ఇది పాజిటివ్ కూడా ఇక్కడ ఎటు ఉంటుంది? పైకి. లైన్ మీద పైకి ఉండాలి. ఇదేమో డ్యూ టు పాజిటివ్, డ్యూ టు నెగిటివ్. వీళ్ళిద్దరి యొక్క రిజల్టెంట్ ఎటు ఉంటుంది? రైట్ సైడ్ ఉంటుందా లెఫ్ట్ సైడ్ ఉంటుందా? రిజల్టెంట్ ఎప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఎక్కడొక్కడ ఉంటుంది. కాబట్టి లెఫ్ట్ ఉంటుందా రైట్ ఉంటుందా? లెఫ్ట్. ఇది ఈ ఆన్ ద ఈక్వటోరియల్ లైన్. దిస్ ఈజ్ డైరెక్షన్ ఆఫ్ ఈ ఆన్ ద ఈక్వటోరియల్ లైన్. ఈవెన్ ఎక్కడైనా సరే దిస్ ఈజ్ ద ఈ ఆన్ ద ఈక్వటోరియల్ లైన్. ఎలా ఉంది డైపోల్ మూమెంట్కి ఈ ఆన్ ద ఈక్వటోరియల్ లైన్? వీడు ఎలా ఉన్నారండి అంటున్నాను. ఎలా ఉన్నారు అంటున్నా. మరి దాన్ని చెప్పడానికి ఏంది? కనబడట్లేదా?
ఈ ఆన్ ది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది, డైపోల్ మూమెంట్ రైట్ సైడ్ ఉంది. వాళ్ళిద్దరు ఎట్లా ఉన్నారు, ఒకటి లెఫ్ట్ ఇంకోటి రైట్ ఉన్నారంటే ఎలా ఉన్నారంటే చెప్పలేకపోతే ఆ లాస్ట్ వాళ్ళు ఏదో ఆలోచిస్తూ ఉన్నారు. ఎలా ఉన్నారు, బాగున్నారా, బాగాలేదా, అన్నం తినలేదు, ఏదో అలా అడిగినట్టు చెప్తున్నారు ఏం చెప్పాలని. పరువు పోతుంది. అరే వాడు అటు పోతాడు ఇటు ఇటు పోతాడు, ఎడా పోతున్నారా, పర్పెండిక్యులర్ పోతున్నారు సార్ అంటే పర్పెండిక్యులర్ ఉన్నారు. వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు, ఆపోజిట్గా ఉన్నారు, లైన్కి పర్పెండిక్యులర్ కాదు. ఓకే, సో మొత్తం మీద ఈ ఆన్ ద యాక్సిల్ లైన్ ఈజ్ ప్యారలల్ టు డైపోల్ మూమెంట్, ఈ ఆన్ ద ఈక్వెటర్ లైన్ ఈజ్ యాంటీ ప్యారలల్ టు డైపోల్ మూమెంట్. ఎంత అన్నాం అనుకో, ఈ ఆన్ ద యాక్సిల్ లైన్ ఈజ్ గివెన్ బై ద ఫార్ములా 1/4πε0 ఇంటూ 2pd బై d స్క్వేర్ మైనస్ a స్క్వేర్ హోల్ స్క్వేర్. సార్ అంత పెద్ద ఫార్ములా సార్, గుర్తుండదు సార్. నీ ఇష్టం, గుర్తుపెట్టుకుంటే పెట్టుకో, లేకపోతే లేదు. బట్ షార్ట్ డైపోల్ గుర్తుపెట్టుకోవాలి. షార్ట్ డైపోల్ అంటే ఏంటో తెలుసా, ఈ దూరంతో కంపేర్ చేసి ఈ లెంత్ చాలా తక్కువ. అంటే ఏ అనేది యూ కెన్ నెగ్లెక్ట్. వెన్ యాజ్ ఏ ఈజ్ వెరీ స్మాల్ యూ కెన్ నెగ్లెక్ట్ ఏ స్క్వేర్ కంపేరింగ్ టు డి స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది, ఏ స్క్వేర్ బదులు ఎంత పెట్టమంటున్నా, నెగ్లెక్టెడ్ అంటే 0. అప్పుడు ఏమవుతుంది, డి స్క్వేర్ స్క్వేర్ d power 4, d by d power 4 d cube. Therefore E on the axial line is given by 1/4πε0 into 2p by d cube, and its direction how EA is parallel to p bar. E on the axial line is parallel to p. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది 2p by d cube. ఆ ఫోర్స్ ఈ ఫోర్స్ తీసేస్తే వచ్చింది అది. అలానే ఈ ఆన్ ది ఈక్వెటర్ లైన్ ఈజ్ గివెన్ బై ద ఫార్ములా 1/4πε0 ఇంటూ p బై p అంటే డైపోల్ మూమెంట్ బై d స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఇది నీ ఇష్టం. లాంగ్ డైపోల్. షార్ట్ డైపోల్ అనుకోండి, అప్పుడు ఏని నెగ్లెక్ట్ చేస్తున్నా, అప్పుడు ఏమవుతుంది, d స్క్వేర్ హోల్ పవర్ 3/2 ఎంత, d స్క్వేర్ హోల్ పవర్ 3/2 ఎంత. నాకైతే బీపీ రామా. మీరన్నా కొంచెం నయంగానే ఆ కరోనా బ్యాచ్ ఉంటారు చూడండి, కరోనా అమ్మటే వచ్చారు, మహాఘోరంగా ఉన్నారు అసలు. మీటర్ అంటే ఏంటి, సెంటీమీటర్లు అంటే ఏంటి, మీటర్ దేనికి యూనిట్ సార్, టైం అన్నాను. And E on the equatorial line is anti-parallel to P bar. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడు, 2p by d cube, p by d cube మంచిగా ఉంది. E on the axial line is equal to 1/4πε0 into 2p by d cube. ఎలా ఉన్నాడు వాడు, మ్యాగ్నెటిక్ మూమెంట్ కదా, డైపోల్ మూమెంట్కి ప్యారలల్. ఈక్వెటర్ లైన్ వచ్చేసి ఎలా ఉంటాడు, యాంటీ ప్యారలల్. దాని వాల్యూ ఎంత, 1/4πε into p by d cube. ఇప్పుడు మ్యాగ్నెటిజంలో చెప్పండి, మ్యాగ్నెటిజంలో m ఈజ్ గివెన్ బై ద ఫార్ములా 2l into స్మాల్ m. ఇక్కడ చార్జ్, అక్కడ పోల్ స్ట్రెంత్ 2l, l అనొచ్చు, ఏ అనొచ్చు. క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్ 2l ఇంటూ. వాట్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్, సౌత్ టు నార్త్. ఓకే, ఇప్పుడు బి చెప్పు. బి అంట మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఆన్ ది యాక్సిల్ లైన్. బి ఆన్ ది యాక్సిల్ లైన్ కెన్ బి రిటన్ యాజ్ μ0/4π ఇంటూ 2m క్యాపిటల్ M d బై d స్క్వేర్ మైనస్ l స్క్వేర్ హోల్ స్క్వేర్. వద్దు, ఇది రా. బి ఆన్ ది యాక్సిల్ లైన్ ఈజ్ ఈక్వల్ టు μ0/4π ఇంటూ 2m by am capital M by d cube, and it is parallel to magnetic moment. ఇక్కడ B on the equator line is given by μ0/4π ఇంటూ m by d cube, anti parallel to magnetic moment. ఇక గ్రావిటేషన్ ఉండదు, ఎందుకంటే ఇక్కడ అంటే ప్లస్ మైనస్ ఉన్నాయి కానీ గ్రావిటేషన్ ఉండదు ఒక్కడే కాబట్టి ఇంకెవరితో జత కడతాడు వాడు లేడు, కాబట్టి మంచి కండిషన్. ఓకే, ఇప్పుడు వెరీ 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 ఇంట్రెస్టింగ్. ఇది అయిపోయిందిగా.
ఈఎండబ్ల్యూ ప్రిపేర్ అయ్యారా? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఈ వీక్ ఉంది అదే కదా. టార్క్ యాక్టింగ్ ఆన్ ఎలక్ట్రిక్ డైపోల్, అక్కడే మ్యాగ్నెట్. మీరు రేపు నాకు వర్క్ ఏం చేసుకురావాలంటే మ్యాగ్నెటిజంలోను గ్రావిటేషన్ ఇదే తరహా ప్రూవ్, అంటే గ్రావిటేషన్లో ఇవి ఉండవు, ఇంతవరకు ఉన్నాయి, ఇంతకుముందు వరకు ఉంటాయి. మ్యాగ్నెటిజంలో ఇది ఉంటుంది, ఇది ఉంటుంది, ఇంతకుముందు కూడా ఉంటుంది. అవన్నీ రాసుకొని రావాలి. ఇప్పుడు ఎలాగైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ రాసాను, యూ హ్యావ్ టు సేమ్ టర్మినాలజీ, కాకపోతే నోటేషన్స్ మారుతాయి. టార్క్ యాక్టింగ్ ఆన్ ఎలక్ట్రిక్ డైపోల్ ప్లేస్డ్ ఇన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దా ఇది యూనిఫామ్, అన్ని చోట్ల కూడా డైరెక్షన్ సేమ్ ఉంటుంది. ఈ రెండు ఈక్వల్ స్పేస్ కాబట్టి మ్యాగ్నిట్యూడ్ సేమ్. డైపోల్ పెడుతున్నా -q కాంబినేషన్. డెరివేషన్ చేయనా డైరెక్ట్ చెప్పనా? అంతే, డైరెక్ట్ ఎలా వచ్చిందనేది వద్దే వద్దు అసలు. +q -q అట్ అన్ యాంగిల్ తీటా అనుకుంది. చెప్పు. +q మీద ఒక ఫోర్స్ ఉంటుంది, -q మీద ఫోర్స్ ఒకటి ఉంటుంది. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ చార్జ్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్? ఇప్పుడే నేర్చుకున్నాం కష్టపడి. F bar is equal to Q into E bar. వీడు Q అనేవాడు పాజిటివ్, దాని మీద ఫోర్స్ ఎటు ఉంటుంది? పైకి. ఎందుకు పైకి ఉంటుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ పైకి ఉంది కాబట్టి దాని మీద ఫోర్స్ కూడా పైకే ఉంటుంది. కాబట్టి వాట్ ఇస్ ద మ్యాగ్నిట్యూడ్? F is equal to EQ. మరి ఇది నెగిటివ్ ఛార్జ్, దాని మీద ఫోర్స్ ఎటు ఉంటుంది? కిందకి. ఎందుకు? ఎలక్ట్రిక్ ఫీల్డ్ పైకి ఉంది కాబట్టి ఫోర్స్ కిందకి, నెగిటివ్ ఛార్జ్ కాబట్టి. అది కూడా ఎంత ఉంటుంది? F is equal to EQ. యూనిఫామ్ అంటే ఇక్కడ ఇక్కడ అన్ని చోట్ల సేమ్, క్యూల్ సేమ్. ఇప్పుడు హౌ మెనీ ఫోర్స్ ఆర్ యాక్టింగ్ ఆన్ ద డైపోల్? ఎన్ని ఉన్నాయి? 2 ఫోర్సెస్. ఎలా ఉన్నాయి ఆ 2 ఫోర్సెస్? ఆపోజిట్, ఇంకా ఈక్వల్ ఉన్నాయి. అంటే నెట్ ఫోర్స్ ఎంత? నెట్ ఫోర్స్ ఇదే అడుగుతాడు. నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఎలక్ట్రిక్ డైపోల్ ఇన్ ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ 0. నెట్ ఫోర్స్ 0 అంటే బాడీ, ఆ మ్యాగ్నెట్, అదే ఆ డైపోల్ అనేది కదులుతుందా కదలదా? కదులుతుంది. అక్కడే ఉండి కదలచ్చు, బట్ అక్కడి నుంచి ఇంకో చోటికి కదలదు. అక్కడి నుంచి ఇక్కడ చోట కదలడాన్ని ట్రాన్స్లేటరీ మోషన్ అంటారు. అక్కడే కదులుతా అంటే తిరుగుతూ ఉంటే దాన్ని రొటేటరీ మోషన్. ఇప్పుడు ఏముంటుంది ఇక్కడ? ట్రాన్స్లేటరీ మోషన్ ఉంటుందా ఉండదా? ఉండదు. మరి ఏముంటుంది? రొటేటరీ మోషన్. అది కూడా లేకపోతే మాట్లాడుకోవడం ఎందుకు? కాబట్టి రొటేటరీ మోషన్ ఉంటుంది. కాబట్టి వాట్ ఇస్ ద నెట్ ఫోర్స్? హౌ మెనీ ఫోర్స్ ఆర్ యాక్టింగ్ ఆన్ ద డైపోల్? 2 ఫోర్స్. ఆ 2 ఫోర్స్లు ఎలా ఉన్నాయి? ఈక్వల్, ఆపోజిట్. అంటే నెట్ ఫోర్స్ ఈక్వల్ టు 0. అంటే దెర్ విల్ బి నో ట్రాన్స్లేటరీ మోషన్, దేర్ మే బి ఓన్లీ రొటేటరీ మోషన్. అంటే టర్నింగ్ ఉంటుంది. టర్నింగ్ ఎలా ఉంటుంది? ఎస్, ఈ ట్రాన్స్లేటరీ మోషన్లో లేడు అంటే సెంటర్ మాస్ రెస్ట్లో ఉంది. ఓకే, ఈ ఫోర్స్ చూడు, ఈ ఫోర్స్ ఈ సెంటర్ మాస్ ప్రకారం ఎడు తిప్పుతుంది? ఇలా తిప్పుతా ఉంది. ఏంటిది? ఇది ఏ సెన్స్? సో పైన ఫోర్స్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పుతుంది. వీడు ఎలా తిప్పుతుండు? ఇద్దరు కూడా యాంటీ క్లాక్ వైజే తిప్పుతున్నారు. ఒకటి క్లాక్ వైజ్, ఇంకోటి యాంటీ క్లాక్ తిప్పితే తిరగదు. కాబట్టి ఇద్దరు కూడా యాంటీ క్లాక్ వైజ్ తిప్పుతున్నారు. అంటే నెట్ టార్క్ ఉందా లేదా? 0నా నాన్ 0నా? అంటే రొటేటరీ మోషన్ ఉందా లేదా? ఉంది. కాబట్టి టార్క్ ఉంది. టార్క్ అంటేనే అర్థం ఏంటి అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్నే టార్క్ అంటాము. అంటే దేర్ ఈస్ దిస్ టర్నింగ్ మోషన్, అంటే రొటేటరీ మోషన్ ఉంది. వాట్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ టార్క్ అన్నాం అనుకోండి. ఒక ట్యాప్ ఉంది, మనం ట్యాప్ రోజు తిప్పుతూ ఉంటాం కదా, అవసరమైనా లేకపోయినా తిప్పుతూ ఉంటాం. తక్కువ అవసరమైనా సరే ఫుల్గా తిప్పుతాం. అలా తిప్పకూడదు, దేవుడు కోప్పడతాడు. ప్రతిదీ దేవుడు చూస్తూ ఉంటాడు, గుర్తుంచుకోండి. నీకు ఎప్పుడైతే అవసరం లేకపోయినా బాగా ఫుల్గా ట్యాప్ తిప్పావు అనుకోండి, ఫుల్గా వాటర్ వస్తాయి. నీకు ఎప్పుడైతే బాగా అవసరం పడుతుంది చూడండి, అప్పుడు వాటర్ లేకుండా చేస్తాడు. కాబట్టి కన్జర్వ్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ కన్జర్వ్డ్. కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్, బట్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, వన్ నీడ్ టు అనదర్ నీడ్. ఎక్కడైతే తక్కువ నీడ్ ఉందో అక్కడ తక్కువ కన్జంప్షన్ పెడితే, ఎక్కడైతే ఎక్కువ నీడ్ ఉందో ఆ తక్కువ ఉన్నది ఇక్కడ అక్కడికి వచ్చేసి ట్రాన్స్ఫర్ అయిందంటే అక్కడ ఎక్కువ అవుతుంది మనకి ఎప్పుడైతే ఎక్కువ కావాలో. కాబట్టి ఇప్పుడే తక్కువైనా సరే ఎక్కువ పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ కన్జర్వేషన్ కదా, ఇక్కడ ఎక్కువ వాడుకున్నావు ఆల్రెడీ, నువ్వు ఆల్రెడీ ఎక్కువ వాడుకున్నావు, 1 లీటర్ ఎక్కువ వాడుకున్నావు కాబట్టి నేను 1 లీటర్ తక్కువ ఇస్తా అంటాడు దేవుడు. అప్పుడు వాటర్ ఉండవు, తాగడానికి కూడా ఉండవు. కాబట్టి ఏం చేయాలి?
ఎంత అవసరమో అంతే వాడుకోవాలి. వాటర్ అయినా ఎలక్ట్రిసిటీ అయినా సరే. మనుషులు ఉన్నప్పుడు ఫ్యాన్లన్నీ వేసుకోండి వద్దన్ను. మనుషులు లేకపోయినా ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి చూడు, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మనం అందరం ఉన్నప్పుడు ఎండాకాలం కట్ చేస్తాడు పవర్, అప్పుడు చెమట్లు వస్తూ ఉంటాయి. కాబట్టి నేను చెప్పిన మాట వినాలన్నమాట. సరే, ట్యాప్ ఉంది. ట్యాప్ ఇట్లా క్లాక్ వైజ్ తిప్పుతా ఉన్నాం మనకు ఎడిపోతుంది. స్క్రూ ఉంటుంది కదా మధ్యలో, అది ఎడిపోతుంది, కిందకి పోతుంది. క్లాక్ వైజ్ అంటే క్లోజింగ్, యాంటీ క్లాక్ వైజ్ తిప్పుతా ఉంటే ఓపెన్ అంటే పైకి వస్తూ ఉంటుంది. ఆ పైకి కిందకు వచ్చే మూమెంట్నే టార్క్ అంటారు. ఆ రొటేషనల్ మూమెంట్నే టార్క్ అంటాము. అంటే ఈ యొక్క రొటేషన్కి ఇది ఎలా ఉంది, పర్పెండిక్యులర్, అంటే యాక్సిస్ అంటే ఎలాగో రొటేటరీ మోషన్లో వస్తుంది మళ్ళీ, డోంట్ వరీ. సో మొత్తం మీద క్లాక్ వైజ్ తిప్పుతా ఉంటే స్క్రూ ఎడిపోతుంది కిందకి, యాంటీ క్లాక్ వైజ్ తిప్పుతా ఉంటే స్క్రూ ఎడిపోతుంది పైకి. ఆ పైకి కిందకు ఉన్న మూమెంట్ని ఏమన్నాను, టార్క్ అంట. దా స్క్రూ అయినా సరే ట్యాప్ అయినా సరే ఇది. ఇప్పుడు ఇది ఎటు తిరుగుతున్నాడు ఈ మ్యాగ్నెట్ అనేవాడు, యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతున్నాడు. యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. ఒక స్క్రూ అనేది యాంటీ క్లాక్ వైజ్ తిప్పుతా ఉంటే ఒక స్క్రూని ఎడిపోతుంది, అది లోపలికా బయటకా, బయటకి. ఆ బయటకు వచ్చే మూమెంట్ని ఏమంటారు, టార్క్ అంటారు. కాబట్టి టార్క్ ఉందా లేదా, ఎటుంది, ఐ క్యాపా, జే క్యాపా, కే క్యాపా, కే క్యాప్. ఇటువైపు వస్తుంది బయటకు వస్తుంది కాబట్టి కే క్యాప్. అంటే ఈ రొటేషన్కి ఎలా ఉంది టార్క్ అనేవాడు, పర్పెండిక్యులర్గా ఉంది. సో దేర్ ఫోర్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో నో నెట్ ఫోర్స్, అంటే నెట్ ఫోర్స్ ఈక్వల్ టు 0 అనగా ఏ మోషన్ లేదు, నో ట్రాన్స్లేటరీ మోషన్. బట్ నెట్ టార్క్ జీరోనా నాన్ జీరోనా, నాన్ జీరో, అంటే దేర్ విల్ బి ఎస్ రొటేటరీ మోషన్, అంటే రొటేటరీ మోషన్ ఉంది అని అర్థం. ఇదే అడుగుతాడు 2 మార్క్స్, అదే 4 మార్క్స్కి. వెన్ ఏ మ్యాగ్నెట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ ఎక్స్పీరియన్సెస్ no force no torque, s force no torque, no force s torque, s torque s force, no force s torque, torque untadi gaani, and there will be no translatory motion but there exists rotatory motion. And the formula for torque is given by force into perpendicular. దాన్ని కష్టపడి చేస్తే మీరు వద్దంటున్నారు కాబట్టి PE sin theta, this is the expression for torque. ఎందుకు సార్ సైనే పెట్టారు, టార్క్ అనేది వెక్టారా స్కేలారా, సార్ మాకు తెలియదు సార్, ఇంత నేర్చుకోలేదు సార్, ఇప్పుడే చెప్పాను కదా లోపలికి బయటికి అన్నాను అంటే డైరెక్షన్ ఉందా లేదా, డైరెక్షన్ ఉంది అంటే వెక్టారా స్కేలారా, వెక్టార్ అంటే క్రాస్ ప్రోడక్టా డాట్ ప్రోడక్టా, డాట్ ప్రోడక్ట్కి ఇంకో పేరేంటి, స్కేలార్ ప్రోడక్ట్, రిజల్ట్ ఈజ్ ఏ స్కేలార్ కాబట్టి. క్రాస్ ప్రోడక్ట్కి ఇంకో పేరేంటి, వెక్టార్, రిజల్ట్ ఈజ్ ఏ వెక్టార్ కాబట్టి. డాట్ ప్రోడక్ట్ అంటే ఏ బార్ డాట్ బి బార్, ఫార్ములా ఏబి కాస్ థీటా, ఏ బార్ క్రాస్ బి బార్ ఫార్ములా ఏబి సైన్ థీటా. సో వాటి వెక్టార్ అంటే సైన్లో రావాలా కాసులో రావాలా, అందుకనే పిఈ సైన్ థీటా. పి అంటే డైపోల్ మూమెంట్, ఈ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, సైన్ థీటా. అండ్ వీ కెన్ రైట్ దిస్ వన్ యాజ్ టౌ బార్ ఈజ్ ఈక్వల్ టు పి బార్ క్రాస్ ఈ బార్. సార్ పి బార్ క్రాస్ ఈ బార్ ఎందుకు రాశారు సార్, ఈ బార్ క్రాస్ పి బార్ రాయొచ్చుగా, మీ ముళ్ళు ఏమైనా పోతారా అనొచ్చు. హౌ పి, ఏ బార్ క్రాస్ బి బార్, బి బార్ క్రాస్ ఏ బార్ ఎలా ఉంటారు, ఏ బార్ క్రాస్ బి బార్, బి బార్ క్రాస్ ఏ బార్ ఎలా ఉంటారు, ఐ క్రాస్ జే 1, కే జే క్రాస్ ఐ మైనస్ కే, అంటే ఎలా ఉన్నారు వాళ్ళిద్దరు, ఆపోజిట్గా ఉన్నారు. అంటే క్రాస్ ప్రోడక్ట్ డైరెక్షన్ ఎలా వస్తుంది సార్, హౌ యూ కెన్ ఫైండ్ అవుట్ ద క్రాస్ ప్రోడక్ట్ డైరెక్షన్, వెక్టార్ చదవండి 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 అని చెప్పి దసరా సెలవుల్లో చెప్పి దీపావళి సెలవుల్లో చెప్పి నేను పంపించి ఫస్ట్ బ్రిడ్జ్ కోర్స్ నుంచి చెప్తా ఉంటే అది కంపల్సరీ ఇంపార్టెంట్ మళ్ళీ బ్లాంక్ ఫేస్ బ్లాంక్ ఫేస్ బ్లాంక్ ఫేస్. టౌ బార్ ఈక్వల్ పీ బార్ క్రాస్ ఈ బార్. హౌ యూ కెన్ గెట్ ద డైరెక్షన్ ఆఫ్ క్రాస్ ప్రోడక్ట్ అన్నాం అనుకో, చూద్దాం. పీ బార్ వాట్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ డైపోల్ మూమెంట్, నెగిటివ్ టు పాజిటివ్ అని ఇప్పుడే నేర్చుకున్నాం. ఇది పీ బార్ ఇలా ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి. ఈ బార్ పైకి ఉంది, ఇది ఈ బార్. ద వే టు ఫైండ్ అవుట్ క్రాస్ ప్రోడక్ట్ ఈజ్ యూ హ్యావ్ టు అప్లై రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఈ బార్ నుంచి పీ బార్కి తిప్పు 4 ఫింగర్స్ని, ఈ బార్ నుంచి పీ బార్కి తిప్పు, అప్పుడు ఎడిపోతుంది లోపలిగా బయటగా, లోపలికి. కానీ ఇది లోపలికి ఉందా బయటకు ఉందా, టార్క్ బయటకి. ఎందుకు క్లాక్ వైజ్ తిరుగుతుందా యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుందా, యాంటీ క్లాక్ వైజ్ తిరగాలి అంటే ఈ టు పీ తిప్పాలా, పీ టు ఈ తిప్పాలా. కాబట్టి టౌ బార్ ఈక్వల్ పీ బార్ క్రాస్ ఈ బారా, ఈ బార్ క్రాస్ పీ బారా, అది పీ బార్ క్రాస్ ఈ బార్, అది బయటకి, అదే డైరెక్షన్ ఆఫ్ టార్క్. బయటికి అంటే ఎలా గీస్తాం, ఇగో ఇది, దిస్ ఈజ్ టౌ బార్. లోపలికంటే ఇంటూ, ఇది బయటకంటే డాట్. ఎలా ఉన్నాడు టౌ బార్ అనేవాడు పీ బార్తో పర్పెండిక్యులర్, టౌ బార్ అనేది ఈ బార్తో. కాబట్టి
యాజ్ టౌ బార్ ఈక్వల్ పీ బార్ కాస్ ఈ బార్ రాసామంటే టౌ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు పీ బార్ యాజ్ వెల్ యాజ్ టౌ బార్ ఈజ్ ఆల్సో పర్పెండిక్యులర్ టు ఈ బార్. ఇఫ్ ఎనీ టూ వెక్టార్స్ ఆర్ పర్పెండిక్యులర్ అనగానే మనకు ఒక డాట్ ప్రోడక్ట్ ఈస్ ఎందుకు వాట్ ఇస్ ద ఫార్మ్ ఫర్ ఏ బార్ డాట్ బీ బార్ ఏబీ కాస్ తీటా. పర్పెండిక్యులర్ అంటే తీటా ఎంత కాస్ 90 కాబట్టి ఏ బార్ డాట్ బీ బార్ బికమ్స్ దేర్ ఫోర్ టౌ బార్ డాట్ పీ బార్ ఈక్వల్ టు 0. సిమిలర్లీ టౌ బార్ డాట్ ఈ బార్ ఆల్సో ఈక్వల్ టు 0. ఇవన్నీ బేసిక్సే, కొత్త నేర్చుకున్నదేం కాదు. సో టౌ ఈజ్ ఈక్వల్ పిఈ సైన్ తీటా. ఇక పనిలో పని పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఇస్తున్నా. వర్క్ అయినా పవర్ అయినా ఎనర్జీ అయినా స్కేలార్స్ అక్కడ కాసుల్లో ఉండాలి. దట్ ఈస్ గివెన్ బై మైనస్ పిఈ కాస్ తీటా. దట్ ఈస్ ద ఫార్ములా పొటెన్షియల్ ఎనర్జీ. ఇదే సేమ్ థింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో చెప్పండి ఒకసారి. వెన్ టార్క్ యాక్టింగ్ అనే మ్యాగ్నెట్ ప్లేస్డ్ ఇన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నాను. బి బయట పైకి ఉంది మ్యాగ్నెట్, ఇది సౌత్, ఇది నార్త్. నార్త్ మీద ఫోర్స్ ఎటు ఉంటుంది పైకి. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ బి పోల్ స్ట్రెంత్ ఇంటూ బి. ఇక్కడ సౌత్ మీద ఎటు ఉంటుంది ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ బి. మొత్తం మీద ఎన్ని ఫోర్సులు 2 ఎలా ఉన్నాయి ఈక్వల్ అంటే ఆపోజిట్. మళ్ళీ నెట్ ఫోర్స్ ఎంత 0. అక్కడ దెర్ విల్ బి నో ట్రాన్స్లేషన్ మోషన్ బట్ దెర్ విల్ బి రొటేటరీ మోషన్. దేర్ ఫోర్ టార్క్ ఈజ్ ఈక్వల్ ఏమని రాస్తారు అక్కడ ఎం బి సైన్ తీటా. టౌ బార్ ఈక్వల్ టు ఎం బార్ క్రాస్ బి బార్. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎం బి కాస్ తీటా. కాబట్టి టౌ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు బి బార్ ఆల్సో పర్పెండిక్యులర్ టు ఎం బార్. ఇలా రాస్తారు. అయితే ఒక 2 కండిషన్స్ చూద్దాం. తీటా 0 పెట్టామనుకోండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ పైకే ఉంది, మనోడు కూడా పైకే ఉన్నాడు మైనస్ క్యూ ప్లస్ క్యూ అంటే డైపోల్ మూమెంట్ కూడా పైకే ఉంది. తీటా ఎంత ఇక్కడ 0. తీటా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ పి అండ్ ఈ. సైన్ 0 అప్పుడు టార్క్ కూడా ఎంత అవుతుంది 0. అంటే వెన్ తీటా ఈక్వల్ టు 0 టార్క్ ఆల్సో 0. అలానే యాంటీ ప్యారలల్గా పెట్టాను. ఎలక్ట్రిక్ ఫీల్డ్ పైకి ఉంది, వీడిని కిందకి పెట్టాను మైనస్ క్యూ ఇటు ప్లస్ క్యూ ఇటు. అంటే పీ బార్ ఇటు ఉంది. వాట్ ఇస్ ద యాంగిల్ 180. తీటా 180 పెట్టాను అనుకోండి సైన్ 180 0. దెన్ టార్క్ బికమ్స్ అగైన్ 0. ఈ 2 పొజిషన్స్ తప్ప ఎక్కడ కూడా టార్క్ 0 కాదు. ఆ 2 పొజిషన్స్లోనే టార్క్ 0 అవుతుంది. దీన్నేమో స్టేబుల్ ఈక్విలిబ్రియం పొజిషన్ అంటాము. స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటాము. దీన్ని అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటాము. అది దీని మీద ఒక క్వశ్చన్ ఎలా అడుగుతారంటే చాలాసార్లు ఇదే ఇంపార్టెంట్, ఇప్పుడు చెప్పేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఒక మ్యాగ్నెట్ ఇలా ఉంది సౌత్ నార్త్ బీకి తీటా 1 యాంగిల్తో ఉంది. ఇప్పుడు దీన్ని తీటా 2కి తిప్పాలి. ఓరియంటేషన్ని మార్చాను అంటే పొజిషన్ని మార్చాను. వాట్ ఈజ్ ద వర్క్ డన్ అని అడిగాడు. జనరల్గా వాట్ ఈజ్ ద వర్క్ డన్ అన్నాడు అంటే బై హార్టెడ్గా చెప్పాలి అంటే పొటెన్షియల్ ఎనర్జీలో చేంజ్ ఉందనుకోండి అప్పుడు వర్క్ డన్ ఈజ్ సింప్లీ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీలో చేంజ్ ఉందనుకోండి చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. రెండిట్లో చేంజ్ ఉందనుకోండి చేంజ్ ఇన్ టోటల్ ఎనర్జీ టోటల్ మెకానికల్ ఎనర్జీ. ఇక్కడ దేంట్లో చేంజ్ ఉంది యూనిఫామ్గా తిప్పాను ఇలా నుంచి ఇట్లా. అంటే దేంట్లో చేంజ్ ఉంది పొజిషన్లో చేంజ్ అంటే ఏ ఎనర్జీ చేంజ్ పొజిషన్ చేంజ్ ఏంటంటే ఏ ఎనర్జీ చేంజ్. కైనెటిక్ ఎనర్జీ అనేది మోషన్ అండి. నేను యూనిఫామ్గా తిప్పుతా అని చెప్పాను కూడా. పొటెన్షియల్ ఎనర్జీలో చేంజ్ మోషన్లో చేంజ్ ఉంటేనే కైనెటిక్ ఎనర్జీ, మిగతా అన్నీ పొటెన్షియల్ ఎనర్జీనే. కాబట్టి చేంజ్ ఇన్ పొటెన్షియల్ వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ సింప్లీ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఉంది కదా U1. ఇదేమో U1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎంబీ కాస్ తీటా 1. అక్కడేమో U2 ఈక్వల్ టు మైనస్ ఎంబీ కాస్ తీటా. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. అది ఇవాళ చెప్పుకున్నాను. ఒకసారి చెప్పండి పిల్లలు, చూద్దాం ఎంతమంది బ్రెయిన్ షార్ప్గా ఉన్నది. రేపు వెళ్ళండి వీటి మీద ప్రాబ్లమ్స్ అన్నీ చేద్దాం. బట్ డోంట్ లీవ్
ఫస్ట్ సినాప్సిస్ బాగా 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 ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే 3 చాప్టర్లు వస్తున్నట్టే ఒకటి వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. అమ్మో చాలా లెంది సార్ నాకు కష్టమవుతుంది అనుకుంటే ఫ్రీగా 2 వస్తున్నాయి అంటే ఒకదానికి కష్టపడటం ఏముంది. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ రాస్తే డైరెక్ట్గా ఫైనల్ ఇయర్కి పంపుతా అన్నారు అనుకో, అంటే ఏం చేస్తావు? బాగా సీరియస్ చదువుతావా? అంతకుముందు ఎలా అయితే చదువుతావు అలానే చదువుతావా? అంతకుముందు ఎలా చదువుతావు అలానే చదువుతావా? బాగా సీరియస్ చదువుతావు. ఎందుకు? యు ఆర్ గెటింగ్ ప్రమోషన్ ఫర్ ఫైనల్ ఇయర్, అంటే బై 1 యు ఆర్ గెటింగ్ 2 ఫ్రీ అన్నప్పుడు గట్టిగా చదవాలి. ఇది కూడా అంతే, ఒక్కటి వస్తే మిగతా అన్నీ వచ్చేసినట్లే. ఒక్కొక్క దాంట్లో 2-3 క్వశ్చన్స్ వస్తాయి. 3 చదివినవంటే దాదాపుగా 8 నుంచి 9 క్వశ్చన్లు వస్తాయి. అంటే 32 నుంచి 36 మార్కులు వస్తున్నాయి అన్నప్పుడు ఎంత 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 స్ట్రాంగ్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు చెప్పండి, వాట్ ఇస్ ద ఫార్మ్ ఫర్ ఫోర్స్ బిట్వీన్ 2 చార్జెస్? 1/4πε0 into Q1 Q2 by R square. What is the formula for electric field intensity due to charge Q at a distance R? 1/4πε0 into Q by R square. What is the direction of electric field intensity? Electric field intensity, it move away from positive charge towards నెగిటివ్ చార్జ్. దాన్ని ఇంకో భాషలో హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్ అన్నాను. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఫోర్స్ యాక్టింగ్ అన్ ఎ చార్జ్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్? E. F bar is equal to Q into E bar. If Q is positive, F bar and E bar will be along same direction. If Q is negative, F bar is opposite to E bar. What is the formula for E on the axial line of a short dipole? 1/4πε0 into 2p by dq. What is the direction of dipole moment? Dipole moment direction ఏంటి అన్న? నెగిటివ్ టు పాజిటివ్. మ్యాడ్ మూమెంట్ డైరెక్షన్ ఏంటి అన్నాను? సౌత్ టు నార్త్. డైపోల్ మూమెంట్ డైరెక్షన్ నెగిటివ్ టు పాజిటివ్. ఇప్పుడు ఈ ఆన్ ద యాక్సియల్ లైన్ డైపోల్ మూమెంట్ ఎలా ఉన్నారు? పారలల్. వాట్ ఇస్ ద ఫార్మ్ ఫర్ ఈ ఆన్ ద ఈక్వటోరియల్ లైన్? 1/4πε0 into p by dq, which is anti-parallel to p bar. And when an electric dipole is placed in a uniform electric field, what it will experience? Only torque. రెండు పొజిషన్ తప్ప మిగతా అన్ని పొజిషన్లో కూడా టార్క్ ఉంటుంది, బట్ there will be no force. అంటే net force is 0. There will be no dash motion. There will be only rotatory motion. అలా నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకోండి. నాన్ యూనిఫామ్ అంటే పైన ఎక్కువ ఉంది కింద తక్కువ ఉంది అనుకోండి. అప్పుడు పై ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, కింద ఫోర్స్ తక్కువ ఉంటుంది. అప్పుడు నెట్ ఫోర్స్ ఎటు? పై. అంటే ఫోర్స్ ఉందా లేదా? ట్రాన్స్లేట్ మోషన్ ఉందా లేదా? అంటే దేర్ ఎగ్జిస్ట్ బోత్ ఫోర్స్ అండ్ టార్క్. ఎప్పుడు? నాన్ యూనిఫామ్. అంతవరకు చాలు, దానికి ఏం ఫార్ములాస్ లేవు. అండ్ వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ టార్క్ యాక్టింగ్ ఆన్ ఎ డైపోల్ ప్లేస్డ్ ఇన్ ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్? అదే మ్యాగ్నెటిజంలో అయితే M capital M B sin theta. Tau bar can be written as P bar cross. చూసి చదువుతున్నారు, ఇంటూ అంటున్నారా? దాన్ని ఇంటూ అనొచ్చులే కానీ దానికి ఒక ప్రోడక్ట్ పేరు ఉందిగా, క్రాస్. P బార్ క్రాస్ E బార్. టౌ బార్ ఈక్వల్ PE సైన్ తీటా. ఇంకా ఎచ్చం లేదు అమ్మో. టౌ బార్ ఈజ్ ఈక్వల్ టు P బార్ క్రాస్ E bar, and potential energy is given by the formula minus PE cos theta. And how tau bar and P bar are? Perpendicular. Cross product antene you can get by using right hand thumb rule. Tau bar is perpendicular to both P bar and also perpendicular to E bar. When any two vectors are perpendicular, the dot product between them is 0. So tau bar dot P bar equal to 0, tau bar dot E bar equal to 0. చూడండి ఇప్పుడు ఎంత బాగా చెప్పారు. నిజంగా ఇలాంటి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఇంత మేధావులు ఉన్న క్లాస్ ఇదే ఫస్ట్ టైం నేను చూడటం. నేను ఇంతవరకు వినలేదు, ఇంత ఫాస్ట్గా చెప్తారని అనుకోలేదు నేను. ఇలా చెప్తున్నారు, కానీ ప్రాబ్లం ఏంటి అంటే మళ్ళీ రేపు చెప్పరు.
ఎల్లుండి చెప్పరు, రేపు ఎల్లుండి కూడా చెప్పాలి అంటే ప్రాక్టీస్. అదే తక్కువైంది మనకి. ప్రాక్టీస్ 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 మేక్స్ ఉమెన్ పర్ఫెక్ట్. ఇదంతా ఒకరోజు మనకి దీపావళి రోజు వినాయక చవితి రోజు చెప్పాను, అది కూడా చూపిస్తా. వెయిట్.